భూమాత వేదన. పండించే రైతే భూమాత పాలిట శాపం అయితే నమ్మిన రైతే భూమాతని అమ్ముకుంటే ఆగని మైనింగ్ బకాసుల అరాచకాలు. కనిపించిన మైనింగ్ అధికారుల జాడ, కనిపించినా ఏమీ చేయలేని రెవెన్యూ శాఖ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం సమీపంలో పేరాయిగూడెంలో ఒక రైతు పొలం నుండి 10 నుండి 15 అడుగుల మేర తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకొని జిల్లా యంత్రాంగం. నియోజకవర్గ స్థాయిలో అడ్డగోలుగా మట్టి రవాణా జరుగుతున్న ఏ శాఖ అధికారులు కూడా ఏమీ జరగనట్టు ఉంటున్నారని సమీప ప్రాంతంలో ఉన్న ప్రజానీకం ప్రభుత్వ తీరు గురించి అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మట్టి రవాణా జరుగుతుందని, అటువైపుగా వెళ్లే వాహనదారులు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, భారీ శబ్దాలతో వాహనాలు చాలా వేగంగా వెళ్తున్నాయని గ్రామ ప్రజలు చెప్పుకుంటున్నారు. అశ్వారావుపేట తహసీల్దార్ గారిని వివరణ అడుగుగా ఎటువంటి పర్మిషన్ కూడా మేము ఎవరికి ఇవ్వట్లేదు, అట్టివారు ఎవరైనా ఉంటే మాకు తెలియచేయండి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాట దాటేస్తున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన ఎమ్మెల్యే పార్టీ ప్రజాబంధమ లైన్ అధ్యక్షుడు ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. భూమాతని నమ్ముకొని జీవించండి అని చెబితే అదే భూమాతను అమ్ముకొని బ్రతుకుతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఈ సమస్యపై తీవ్రంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందిస్తారా? వేచి చూడాల్సిందే మరి. అశ్వారావుపేట నియోజకవర్గానికి అశ్వారావుపేట నుండి పేరాయిగూడెం వెళ్ళే మార్గంలో అల్లిగూడానికి సమీపంలో ఉన్న ఒక పట్టా భూమిలో రెవెన్యూ అధికారుల పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా మట్టి దందా కొనసాగుతుంది. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఎటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ వద్ద నుండి పర్మిషన్ లేకుండా చూస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ 10 నుంచి 15 అడుగుల లోతులో మైనింగ్ అనేది జరుగుతుంది. ఇందులో మట్టే కాకుండా రాళ్ళు కూడా, మీకు ఏదైతే ఉన్నాయో రాళ్ళు కూడా కనిపిస్తుంది. ఇది ఒక బొగ్గు ఏదైతే
ఏదైతే ఉందో బొగ్గు ఉత్పత్తి చేసినప్పుడు ఓపెన్ కాస్ట్లోనే ఎలాగైతే అవుతారో అదే విధంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా పరిమితికి మించి లోతు ఏదైతే ఉందో 5 అడుగులు మనకి పర్మిషన్ 5 నుంచి 6 అడుగులు ఉంటుంది. కానీ ఇక్కడ పర్మిషన్ ఏదైతే ఉందో 10 నుంచి 15 అడుగులు లోతుంది. అయినా కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా అధికారులకి సమాచారం అందించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం అనేది అధికారులు చూపిస్తున్నారు. దీనిపైన బ్యాక్ టు బ్యాక్ ఛానల్లో ప్రత్యేక కథనం. తెలంగాణ స్టేట్ బ్యూరో కె దుర్గారావు. సిపిఐఎం మాస్టర్ లైన్ పాలన జిల్లా కార్యదర్శి అశ్వపేట టౌన్లో మండలంలో కూడా ఈ అక్రమ మైనింగ్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో విపరీతం అయిపోయిన పరిస్థితుంది. గత ప్రభుత్వంలో కూడా ఇసుకే ఈ మట్టికి సంబంధించి కూడా అనేక అవకతవకలు జరిగినాయి, బాగా లోపాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే సమస్య ఈనాడు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మైనింగ్ సంబంధించిన మట్టి కానీ లేకపోతే ఇసుక కానీ ఇవన్నీ అవసరాలే, ప్రజలకు అవసరమే, ప్రభుత్వానికి కూడా కొద్దిగా ట్యాక్స్ ఉపయోగం ఉంటుంది, అందరికీ అవసరమే. కానీ ఇది ఏదైనా చట్టబద్ధంగా ఉండాలనేది మేము భావిస్తాము. పర్మిషన్లతోటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేని పద్ధతుల్లో పర్మిషన్ తోటి చట్టబద్ధంగా ఈ మైనింగ్ అనేది, అది మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, ఇతర ఏమైనా కావచ్చు, చట్టబద్ధంగా చేయాలనేది మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే కొద్దిమంది ట్రాక్టరు సంబంధించిన యాజమాన్యం ఇసుక విషయంలో కానీ మట్టి విషయంలో కానీ కొంతమంది అధికారులని ప్రలోభ పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఈ మైనింగ్ వ్యవహారం చేస్తున్నారనే ఆరోపణలు మన దగ్గర వినపడుతున్న పరిస్థితి ఉంది. అందుకని అటువంటి దానికి తావు లేకుండా పారదర్శకంగా చట్టబద్ధంగానే మట్టి కానీ ఇసుక కానీ చట్టబద్ధంగానే ప్రజలకు అవకాశం కల్పించి ఈ ప్రభుత్వం పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తాము.